మొత్తానికి మార్కెట్ సైడ్ వేస్లోనే రన్ అవుతుంది, ఈ బాక్స్లోనే రన్ అవుతుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది దీనికి. సో మనం అనుకున్నట్టు మార్కెట్ నేను పైకే బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా నేను సిఈ ట్రేడ్ తీసుకుని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పినాను. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ రివర్సల్ రిజెక్షన్ అయితే తీసుకుంది. సో ప్రీవియస్ డే క్లోజ్ ఈఎంఐకి రిజెక్షన్ తీసుకొని కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది, ఇప్పుడు మార్కెట్ పైనకి ఇంట్రెస్టెడ్ లేదని ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ మన పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, బేరిష్ అనే చెప్తుంది, రైట్. ఈ బేరిష్ సైన్కి మనం అనుకున్నట్టుగానే ఉంది మార్కెట్. సో మళ్ళీ ట్రేడింగ్ చేద్దాము అన్న సెటప్స్ ఇక్కడ ప్రతి రెడ్ క్యాండిల్ చూసి ట్రేడింగ్ చేయలేము. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు క్యాప్చర్ చేయలేదు బ్రదర్, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు క్యాప్చర్ చేయలేదు అని అంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అవుతున్నాం కదా. కొన్ని రూల్స్కి అది ఇక్కడ ఒకవేళ ట్రేడ్ ఈ నుంచి ఇక్కడికి మీకు 1 lakh ప్రాఫిట్ ఇచ్చినా 50,000 ప్రాఫిట్ ఇచ్చినా అది డజంట్ మ్యాటర్, ఆల్ ద టైం ఇయ్యదు మనకి. ఎవ్రీ టైం అలాంటివి ఇస్తుంది అని అంటే గ్రేటే. బట్ ఇక్కడ కొన్ని రూల్స్ మనం ఫాలో అవుతాము, కొన్ని రూల్స్ కొన్ని సెటప్స్ మాత్రమే మనం మాస్టర్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈఎంఐ, ఈ రెండు కాంబినేషన్కి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అయింది. సో చిన్నగా నేను ఇక్కడ అంటే ఇక్కడ నుంచి రివర్సల్ ఇచ్చింది కదా, సో ఇక్కడ ఒక చిన్న లిక్విడిటీ ఫామ్ చేసింది, బట్ ఇది బ్రేక్ చేస్తుందని నేను అనుకోలేదు. సో చిన్న ఇక్కడ వరకు అయితే రియాక్షన్ ఇస్తుంది అని చెప్పేసి నేను ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేసినాను పుట్ సైడ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబ్జర్వ్ చేసుకున్నాను. సో నాకు దాంట్లో వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 3,800. ఓకే, అది సెన్సెక్స్లో ప్లాన్ చేశాను. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైర్ అని కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమైనా ప్రీమియమ్స్ అటు ఇటు పడతాయేమో అని. సో నిఫ్టీ కాకుండా సెన్సెక్స్లో చేశాను. ఓకే, సో నెక్స్ట్ ట్రేడ్ పక్కగా ఇది ఒకవేళ బ్రేక్ అయిందా, బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మన సైన్ బేరిష్ సైడ్ ఉంది. ఓకే, బ్రేక్ అవుతుంది, కానీ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఈ 20 EMA ఇక్కడ కూడా ఇలాంటిది ఏదైనా ఒక సెటప్ లేదా ఒక హ్యామర్ ఇట్లా షూటింగ్ స్టార్ క్యాండిల్ తీసుకున్న తర్వాత ట్రేడ్ చేద్దాము. మనకు చాలా టైం లెఫ్ట్ ఉంది ఇంకా. ఓకే, సో డెఫినెట్గా మంచి క్యాప్చర్ చేయొచ్చు, దాని గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే.